గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు పలు జిల్లాల మహిళా నేతలు పీసీసీ చీఫ్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఇక పార్టీ నామినేటెడ్ పదవుల్లో మహిళా కాంగ్రెస్ కు అన్యాయం చేశారని ఆరోపించారు. పీసీసీ చీఫ్ ను కలిసినా ప్రయోజనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పదవుల విషయంలో తమకు న్యాయం చేయాలన్నారు. సీఎం పీసీసీ వెంటనే దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు పలు జిల్లాల మహిళా నేతలు పీసీసీ చీఫ్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పార్టీ నామినేటెడ్ పదవుల్లో మహిళా కాంగ్రెస్ కు అన్యాయం చేశారని ఆరోపించారు. పీసీసీ చీఫ్ ను కలిసినా ప్రయోజనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవుల విషయంలో తమకు న్యాయం చేయాలన్నారు. సీఎం పీసీసీ వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, ఇంకా మహిళా నేతలు అక్కడ ఆందోళన చేపడుతూ ఉన్నారా? డీటెయిల్స్ ఏంటి సునీల్? గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చాంబర్ ముందు వాళ్ళందరూ ధర్నా కూర్చున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈరోజు పీసీసీ ఢిల్లీ వెళ్లారు. పార్టీ హైకమాండ్ నేతలు కలిసి ఇటు నామినేటెడ్ పదవులు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి పదవులకు సంబంధించి ఆయన చర్చించేందుకు ఢిల్లీ వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే మహిళా కాంగ్రెస్ నేతలు ఆయన ఛాంబర్ ముందు ఆందోళనకు దిగడం కాంగ్రెస్ లో కొంత గందరగోళానికి దారితీసిందనే చెప్పాలి. ప్రధానంగా మహిళా కాంగ్రెస్ సంబంధించి ఇప్పటి వరకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇవ్వలేదు అని చెప్పేసి కూడా మహిళా నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు నేతృత్వంలో పలు జిల్లాలకు చెందినటువంటి జిల్లా అధ్యక్షులు ఈరోజు గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ ఛాంబర్ ముందు అయితే బైఠాయించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇక మహిళలకు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు పదవులు ఇవ్వలేదు, ఖచ్చితంగా ఇవ్వాలి. పీసీసీ చీఫ్ ని కలిసాం, సీఎం కి ఇప్పటికే రిప్రజెంటేషన్ ఇచ్చాం, అయినప్పటికీ ఎటువంటి రెస్పాన్స్ లేదు అనేది వాళ్ళ ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా పార్టీ పదవుల్లో కావచ్చు, అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో మహిళా కాంగ్రెస్ నేతలకు అవకాశం ఇవ్వాలి. గత 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఏ కార్యక్రమం చేపట్టినా కానీ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం మహిళా కాంగ్రెస్ నుంచి అని చెప్పేసి కూడా సునీతారావు చెప్తున్నారు. ఇక గత ఎన్నికల్లో సునీతారావుకు గోషామహల్ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆమె 3rd ప్లేస్ కి వెళ్ళింది. అంటే అక్కడ బీజేపీ విజయం సాధించింది. ఇక బీఆర్ఎస్ 2వ స్థానంలో, కాంగ్రెస్ 3వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఆమె ఇక గత ఎన్నికల్లో ఓడిపోయిన నేతలకు మళ్ళీ నామినేటెడ్ లో కావచ్చు, అదేవిధంగా పార్టీలో పదవులకు సంబంధించి పీసీసీ ఆలోచన చేస్తా ఉంది. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడమే కాకుండా ఇక కొత్త వారిని ప్రోత్సహించడమే కాకుండా ఇక గత ఎన్నికల్లో టికెట్ రాని వాళ్ళకి కావచ్చు, మిగతా వాళ్ళకి అవకాశాలు ఇస్తామని చెప్పేసి చెప్తూ వస్తుంది. ఈ క్రమంలో ఆమె ఖచ్చితంగా పదవి కోసమే ఇటువంటి ఫైట్ చేస్తున్నట్టుగా కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా మహిళా కాంగ్రెస్ సంబంధించి పదవులు ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు. అంటే సునీల్, మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చూస్తుంటాం, ఒకవైపు ఆధిపత్య పోరు ఉంటుంది, సీనియర్ జూనియర్ నాయకులకి మధ్య కొంత వర్గ విభేదాలు ఉంటాయి. సో ఇప్పుడు మనం చూస్తున్నామంటే పేరు పక్కన గౌడ్ రెడ్డి కులం ఉంటే కానీ ఇలాంటి పదవులు ఇవ్వరా అంటూ కూడా ఇప్పుడు మహిళా కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఈ అంశం కూడా తెరపైకి తీసుకువచ్చారు. సునీతారావు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆమె వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. పేరు పక్కన గౌడ్ కానీ లేకపోతే రెడ్డి ఉంటేనే కాంగ్రెస్ లో పదవులు ఇస్తున్నారు అన్న ఆరోపణ అయితే ఆమె చేసింది. ఇక దీనికి సంబంధించి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి కూడా కొంతమంది ఫిర్యాదు అయితే చేశారు. ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి తాము పదవులు ఇచ్చాం, ఎక్కడ కూడా ఇతరులకైతే అవకాశం ఇవ్వలేదు. గత ఎన్నికల్లో పోటీ చేయని వాళ్ళకి ఇచ్చాము, పార్టీ కోసం గత 10 ఏళ్లు పనిచేసిన వాళ్ళకి ఇచ్చామని చెప్పేసి పీసీసీ చెప్తుంది. ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి ఎప్పుడైనా అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకు ఖచ్చితంగా పదవులు కూడా వస్తాయి. అంతే తప్ప ఆందోళనలతో ఒరిగేది ఏమీ లేదు. పార్టీపై విమర్శలు చేస్తే
ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పిసిసి నుంచి అయితే చెప్పే పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే ఈరోజు గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ నేతల ఆందోళన కావచ్చు, వాళ్ళు పిసిసి ఛాంబర్ ముందు ధర్నా చేయడం ఇటు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో రచ్చకు దారితీసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎస్, అంటే సునీల్, ఈ అంశానికి సంబంధించి అంటే సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ కూడా స్పందించాలంటూ మహిళా కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సో అధిష్టానం నుంచి ఏమైనా దీనికి సంబంధించి సానుకూలంగా ఏదైనా ఆన్సర్ వచ్చే అవకాశం ఉందా? ఎస్, ఇక ఆందోళనకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా పిసిసి ఈ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎట్టి పరిస్థితిలో ఊరుకునేది లేదు అని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా చెప్తున్నారు. ఏదైనా అంశం కనుక చర్చించాలనుకుంటే ఖచ్చితంగా తనతో ఎప్పుడైనా చర్చించవచ్చు. ఇక అది పార్టీ విషయమే కావచ్చు, లేకపోతే పదవులకు సంబంధించి ఇంకా ఏ అంశాన్నైనా చర్చించవచ్చు. అంతేకాని ఇటు పార్టీ పరువు పోయేలా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. ఇక ఇప్పటికే ఇటు సునీతారావుపై కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఆందోళన చేసినటువంటి మహిళా నేతలపై ఇప్పటికే పిసిసి క్రమశిక్షణ కమిటీకి కూడా కొంతమంది నేతలు ఫిర్యాదు చేశారు. ఇక పిసిసి క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ ఇచ్చి వాళ్ళపై చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మొత్తం మీద అయితే కాంగ్రెస్ లో ఇది ఒక చర్చకైతే దారితీసింది. ఇక సీఎం ని టార్గెట్ చేసుకొని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆమె కామెంట్స్ చేసినటువంటి సిచ్యువేషన్. సో ఖచ్చితంగా ఆమెపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉంది. అంతేకాకుండా పార్టీ కోసం పనిచేయడమే కాకుండా గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఎవరికైనా నేతలకు కావచ్చు, మహిళా నేతలకు పదవులు ఇస్తామని చెప్తే మాత్రం ఖచ్చితంగా రానున్నటువంటి పిసిసి కార్యవర్గంలో కావచ్చు, ఆ తర్వాత నామినేటెడ్ పదవుల్లో వాళ్ళకు అవకాశాలు కూడా కల్పించే ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.